చింతగింజలతోటి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చింతగింజలతోటి చింత చిగురు తయారు చేసుకోవటం అండి. మన ఇంట్లోనే కొన్ని చింతగింజల్ని ఒక 15 రోజులు నీళ్ళల్లో బాగా నానబెట్టాలండి. నానబెట్టిన చింతగింజల్ని మనం ఈ విధంగా ఒక కుండీలో వేసుకున్నామంటే అవి ఒక 10 డేస్కి మొలకెత్తుతాయండి. ఇవన్నీ చేయడానికి దాదాపు ఒక నెల 25 రోజులు మినిమం పడుతుందండి. మనం ఓపికగా చేయాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం కానీ ఇచ్చామంటే తొందరగా జర్మినేషన్ అవుతాయి. రోజు మార్చి రోజు వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటే చాలండి. మనకు కావాల్సిన టైంలో ఎనీ టైం మనం చింత చిగురిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఓపికగా చేశానండి. మనము అనుకున్నప్పుడల్లా చింత చిగురుని కోసుకొని ఒక 20-30 ఆకులు వచ్చినా సరిపోతుందండి. వీటిని మనము పెరికేయకూడదండి. ఇలాగే స్టాండర్డ్గా కుండీలో పెట్టేసుకుంటే అవి రోజు రోజుకి ఎగురులు పెడితే ఎదుగుతూ ఉంటే మనకు అవసరమైనప్పుడు కట్ చేసుకోవచ్చు. పర్మనెంట్గా కుండీలో ఉండిపోతాయండి. ఇవి ముదిరిన తర్వాత కావాలంటే మీరు నేలలో వేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం అయితే ఆకుకూరలు ఎట్లాగా తోటకూర అవి కట్ చేసుకుంటూ ఉంటామో ఆ విధంగా ఇలా పెంచుకుంటే ఆకు దూసుకోవచ్చండి. మనము కరివేపాకు మాదిరిగా కొత్త ఇగురులు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.